తమిళనాడులో ఎంపీ బైరెడ్డి శబరి మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ లో ముందుంటారని ఆరోపించారు. తమిళనాడు సీఎం విజయ్ గెలుపును కూడా జగన్ ఖాతాలో వేసుకుంటూ రోజా ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. రోజాకు బుద్ధి ఉంటే జగన్ గెలిపించాడని మాట్లాడదు అంటూ సెటరికల్ కామెంట్ చేశారు. వైసీపీ నాయకులు జగన్ ఫోటోతో ప్రచారం చేసి ఎవరు గెలిచినా జగన్ వల్లే గెలిచారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో జగన్ అంటే ఎవరికైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇంకా రోజాపై వ్యంగ్యంగా స్పందించిన బైరెడ్డి శబరి, రోజా ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే తమిళనాడు విజయ్ మాత్రమే కాదు అమెరికా ట్రంప్ కూడా వైసీపీ వల్లే గెలిచాడని చెబుతారు అంటూ కామెంట్ చేశారు. వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బోటికి వచ్చింది ఎక్కడో విజయ్ గెలిస్తేనంట ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది మా జగన్ వల్లే గెలిచినాడు అని అంటది. ఏమన్నా బుద్ధి ఉందా, అర్థం ఉందా? వాళ్ళేదో గెలుచుకుంటే వాళ్ళేదో చేసుకుంటే జగన్ గెలిపించినాడంట విజయ్. ఎవడో వీళ్ళే పోయి పెట్టించుంటారు, వీళ్ళే పోయి పెట్టి నిలబడి ఉంటారు. కానీ ఎవరు జగన్ అంటే ఎవరికైనా తెలుసా? అక్కడ మరీ ఎక్కువైపోయింది వీళ్ళది. డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? మావిగన్ అనుకుంటా, ఎక్కడ ముఖ్యమైన ఇవి జరుగుతుంటే మావిగన్ అనుకుంటా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఆడ నాయకులేమో విజయ్ గెలిచింది వాళ్ళ కోసమే, ట్రంప్ కూడా వాళ్ళే గెలిపించినారు. మరి ఈ వైసీపీ నాయకులే రోజమ్మ వెళ్ళి పాపం ప్రచారం చేసింది ట్రంప్ కోసం, ఆమె గెలిపించింది ట్రంప్. అందుకే ఇట్లా ఉంది పరిస్థితి మనది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయడంలే, అభివృద్ధి చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ట్రైన్ ఇప్పించలేదు, ఒక అభివృద్ధి పని జరగలేదు, ఒక రైల్వే స్టేషన్. ఈరోజు రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాబట్టి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు? అది కాదు డైవర్షన్ పాలిటిక్స్ మేము ఎప్పుడూ చేయలేదు. సీఎం గారు లోకేష్ అన్న చూస్తున్నాం, మనం 24 గంటలు 24/7 కష్టపడుతున్నారు. అదే ధ్యాస మాకు ఉంది. ఖచ్చితంగా మా జిల్లా మేము ముందుకు తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నంద్యాల. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.